హాయ్ టు హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనము ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం స్టాక్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. స్టాక్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఈజీగా రాయాలి అనేది మనం చూద్దాం అనమాట. స్టాక్లో మనకి ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఇది మెయిన్ పార్ట్ అనమాట. మెయిన్ పార్ట్ మనకి కంపల్సరీగా ప్రతి ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్టాక్లో మనకి 2 ఆపరేషన్స్ ఉన్నాయి. పుష్ పాప్ అనే 2 ఆపరేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందులో మళ్ళీ ప్రతి దాంట్లో కూడా మనము ఈ స్టాక్ అనే దాంట్లో మెయిన్ పాయింట్ కంపల్సరీగా రాస్తాం అనమాట. ఫస్ట్ మనం ఏమేమి రాస్తున్నాం, ఇందులో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది రాస్తున్నాం అనమాట. stdio.h అంటే ఏంటి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ అనమాట. ఈ హెడర్ ఫైల్స్ అంటే ఏంటి, మనకి ముందుగానే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ లాగా మనకి ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే ఇంక్లూడ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి, మనకి మనం రాసే రీడింగ్ ఫంక్షన్స్ని రైటింగ్ ఫంక్షన్స్ అనమాట. రీడింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, రీడింగ్ ఫంక్షన్స్ అంటే మనము ఏదైతే మనము అవుట్పుట్ రాసేంతవరకు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్లో మనకి ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తుంది. కానీ మనం ఆ నెంబర్ ఇచ్చేంత వరకు కూడా మనకి మానిటర్ అనేది, కంప్యూటర్ అనేది వెయిట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనము, రీడింగ్ ఫంక్షన్స్ అని అంటాం. రీడింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మనం ఇచ్చేంత వరకు కూడా కంప్యూటర్ అనేది ఆన్సర్ ఇచ్చేంత వరకు కానీ, మనకి ఎంత సైజు తీసుకునేంత వరకు కూడా కంప్యూటర్ అనేది మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాం, రీడింగ్ ఫంక్షన్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ రైటింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎంటర్ ఏ నెంబర్ రాసిన తర్వాత మనకి ఆ తర్వాత ఏం చేస్తుంది, మనం 5 అని రాస్తాం. 5 అని రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసిన తర్వాత ఆన్సర్ ఇచ్చిందని ఏమంటామంటే మనము రైటింగ్ ఫంక్షన్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనము ప్రోగ్రామ్ గురించి చూసుకుందాం అనమాట. ప్రోగ్రామ్ గురించి ఏంటంటే నోడ్ ఎందుకు తీసుకున్నాం, మనము స్టాక్లో ఏం చేస్తున్నాం, మనము పుష్ పాప్ అనేది తీసుకుంటున్నాం అనమాట. పుష్ పాప్ అనే ఆపరేషన్స్ అనేది తీసుకుంటున్నాము. దీనికి ఏంటంటే మనం స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకుంటున్నాం. స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఎందుకు తీసుకుంటున్నాము, ఇందులో మనము నోడ్ అనేది ఎలా డిఫైన్ చేయాలి అంటే, మనకి నెక్స్ట్ అనేది తీసుకుంటాము. మళ్ళీ ప్లస్ ఇదేంటంటే మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్స్కి మనము ఒకవేళ మనకి మెమరీ సైజ్ అనేది మనకి సరిపోకపోతే మనము డైనమిక్ మెమరీ అలొకేషన్స్లో మనము మెమరీ అలొకేట్ చేసుకోవడానికి ఇక్కడ పాయింటర్ అనేది మనము యూజ్ చేస్తాం అనమాట. పాయింటర్ అనేది యూజ్ చేసి తర్వాత మనకి నెక్స్ట్ అనే ఇంకా ఏమన్నా మనము క్రియేట్ చేసుకోవాలి అంటే మనము క్రియేట్ చేసుకుంటాం అనమాట. అందుకని మనకి ప్రతి ప్రోగ్రాంలో మనకి క్యూ రాసేటప్పుడైనా, మనకి స్టాక్ రాసేటప్పుడైనా, ట్రీ రాసేటప్పుడైనా కానీ మనకి ఈ నోడ్ అనే కాన్సెప్ట్